క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మల ఆరాధన యోధా సింహం ధ్వని టీవీ అనే ఛానల్ కార్యక్రమం ద్వారా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, యోధా సింహం ధ్వని టీవీ అనే ఛానల్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని మరి లైవ్ వీక్షిస్తున్న ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ దేవుని యొక్క మహాకృపలో నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ప్రియులారా, మా యొక్క ఛానల్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరూ మరి ముఖ్యంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక ముఖ్యమైన గమనిక. ఈరోజు వీడియోస్ మేము అప్డేట్ చేస్తున్నప్పుడు మేము కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రజలు కూడా చాలా రకరకాలైన ఆలోచనలతో ఉన్నారు. నేను ఎవరిని కూడా తప్పు పెడతలేదు, కానీ దేవుడు రాబోయే దినాల్లో ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఎందుకంటే మనము చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మరొక మాట మీకు బండ గుర్తుగా చెప్పాలంటే చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడలో జరుగుతున్నటువంటి సూచనలను బట్టి ప్రియులారా, రేపు రాబోయే దినాల్లో ఈ వాక్యం కూడా కరువైపోద్ది. ఏమైపోద్ది? దేవుని యొక్క వాక్యము కరువైపోద్ది. చెప్పేవాళ్ళు ఉన్నారు, కనీసం చదువుకుందామన్నా కూడా ఉండదు. ఆయన కృప ఉన్నప్పుడే మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. వరల్డ్ మొత్తం ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కలుసుకోవటానికి ఇది ఒక గొప్ప విషయం అని మనం అనుకోవచ్చు. ఈ టెక్నాలజీ రాకమునుపు ఏదో అరాబరా ఏదో కొన్ని 2 గ్రామాలు, గ్రామాన్ని 100 మంది 200 మంది స్పందించడం జరిగేది. ఇప్పుడు వేలాది మంది, లక్షలాది మంది దర్శించడానికి దేవుని కృప టెక్నాలజీ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులా, నేను చెప్పే మాట ఏంటి అంటే, ఈ టెక్నాలజీ బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని నేను మరి ముఖ్యంగా తెలియపరచుకుంటున్నాను. వారి గొప్పల కొరకు వీడియో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇది చాలా సీరియస్. దేవుడు రాకడలో మనం ఉన్నాము కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం ఈ యొక్క వాక్యాన్ని మనము సద్వినియోగం చేసుకొని మన హృదయంలో భద్రపరుచుకొని, రక్షణ లేని వారు రక్షణ పొందండి, సమాధానం లేని వారు సమాధానపరచబడండి. వాక్యమే మీకు బదులిస్తుంది, వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, వాక్యమే మీకు ఆధారం. సో
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు మాత్రమే కాదు, ఇంకా అనేక మందిలో కూడా ఈ వాక్యం వెళ్ళాలి అంటే అది కేవలం దేవుని కృప. మీ ద్వారా ఈ యొక్క వీడియో అప్లోడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ గమనించి యోధా సింహం ధ్వని టీవీ అనే ఛానల్ని మీరు వీక్షించండి, అనేకులకి మీరు పంపించండి, సపోర్ట్ చేయండి. మంచిది. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం చెప్పుకోబోయే అంశము యేసు జననం అనే రహస్యం. మీరందరూ మనసులో అనుకుంటారు, దేవుడే సమస్తము బయలుపరిచాడు కదా, ఇదేం రహస్యం అంటున్నాడు ఏంటి అని కొంతమంది అనుకున్నారు. నేను చూస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను కూడా, కొన్ని సందర్భాల్లో వింటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, దేవుని యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యమైనది. ఆయన పుట్టుక ద్వారా ఉన్న రహస్యాలు కూడా ఉన్నాయి. మాకు తెలుసులే అనుకునేవారు దేవునికి స్తోత్రం. ఇది తెలియని వారికి మాత్రము తెలియపరచడానికి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇంకా మనము 4 దిక్కుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరచాలి. ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు వారు ఏంటో అనేది ఇంకా కొంతమంది మానవ జాతికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే చెప్పమంటారా, నాకు దేవుడు ఈ ప్రాంతాన్నే చూపిస్తున్నాడని చాలా మంది ఈ ప్రాంతానికే వచ్చేవాడని వీధికొకడు అవసరమైతే ఒకళ్ళిద్దరు వచ్చినా చాలు అనుకునే పరిస్థితుల్లో సదురుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా, నాతోటి సేవకులంటి వారలారా చాలా జాగ్రత్త. ఇంకా దేవుని యొక్క జనన రహస్యము తెలియని ప్రజలు ఉన్నారు. వారికి తెలియపరచబడాలి అని అంటే నువ్వు మోకరించాలి, ప్రార్థించాలి, నీకు దేవుడు చూపించిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. చూపించిన ప్రాంతాన్ని చూపించడం మరి ఇంకోసారి తెలియపరుస్తున్నా. దేవుని సేవకులు ఉన్న చోటనే నిన్ను పంపించాలని కూడా రూల్ లేదు. ఇది మాత్రం పక్క సత్యం, నమ్మండి. మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఒక వైరాగ్యం నీలో ఉండాలి అని అంటే, ప్రభా నీవు చూపించిన ప్రాంతానికి నేను వెళతాను ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను. నీ పేరే తెలియని ప్రజలు ఎందరున్నారో వారికి నేను ఈ సువార్తను ప్రకటించాలి ప్రభు అని చెప్పి ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడేంటో తెలియని ప్రాంతాలకి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అది అటువంటి వైరాగ్యం కలిగి ఉండాలి. దేవుడు తెలుసుకున్న ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుడు 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 అంటే కాదు, కానీ తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు, ఆయనే మనకు రక్షణిస్తాడు, ఆయనే మనకి సమస్తము, ఆయన నిత్య రాజ్యములో మనం నడిపిస్తాడు చెప్పగలిగిన సామర్థ్యము తెలియని ప్రజల్లోకి మనం వెళ్ళాలి. ఆమేన్. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే యేసు యొక్క జనన రహస్యం. చాలా ఆశ్చర్యమైనది, రహస్యమైనది. ప్రియులారా, గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆయన పుట్టడానికి ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. ఇంకోటి చెప్పమంటారా,
పుడితే మాకేం జరిగిద్దని భయంతో ఒరిగిపోయిన ప్రజలు ఉన్నారు. సో కాబట్టి ఆయన యొక్క జనన రహస్యం ఏంటి అంటే, ఆయన పుట్టుక రహస్యం ఏంటి అంటే, ఆయన పుట్టడం యొక్క కారణం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా ఆయన 4 విషయాలు మనకి తెలియపరిచారు. ఎన్ని విషయాలు? 4 విషయాలు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 4 విషయాలు, మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని యొక్క రహస్యం, పుట్టడం ఉన్న యొక్క రహస్యం ఏంటంటే, మానవుడికి తెలిసినా తెలియకపోయినా ఇది ఖచ్చితమైన మాట మనము తెలుసుకోవాలి. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పలేనంట. ఆయన మరణాన్ని జయించడానికి ఆయన మన కొరకు పుట్టాడు. ఆయన మన కొరకు జన్మించాడు. ఆయన పుట్టడంలో ఉన్న రహస్యం ఏంటంటే, మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరణము జయించటం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు యథార్థంగా తన ప్రజలను, అనగా మానవులను తయారు చేసినప్పుడు, నరుడిని తయారు చేసినప్పుడు యథార్థంగా తయారు చేశాడు, సృష్టించాడు. అప్పుడు వారికి బాప్తిసం కూడా సాధ్యత వరకు అవసరం లేదు. ఎందుకంటారు? దేవుడే యథార్థంగా తన హస్తాలతో నిర్మించుకున్నాడు. మహిమ శరీరాలతో ఉన్నాడు, మహిమతో ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఆదామును తయారు చేశాడు. దాని సాటైన సహాయం కావాలని చెప్పి నారిని కూడా తయారు చేశాడు. అంతేగాని అప్పుడు అసలు ఆ ఆలోచన లేదు. మీకు ఒక్క విషయం తెలుసో తెలీదు, వీళ్ళు వివాహం చేయాలి, వీరు చక్కగా వీరిద్దరూ ఏకశరీరంగా ఉండాలి, భూమి నింపించాలి, ఇవన్నీ అసలు ముందుగానే సాధ్యత వరకు ఆ మాటలు మనకి, అంటే ప్రవచనాత్మకంగా జరిగిన సంఘటన మీదగా ప్రవచనాత్మకంగా కొన్ని ప్రవచనాలు దేవుడు తెలియపరిచాడు. సో కాబట్టి ఆదామును అవ్వను యథార్థంగా సృష్టించుకున్నాడు, ఏదైనా తోటలో ఉంచాడు. అయితే ఏదైనా తోటలో ఉంచినప్పుడు తరచుగా సాయంకాల సమయంలో దేవుడు వారితో ఏం చేశాడు చెప్పండి? వారితో చక్కగా సహవాసం చేయటానికి ప్రభువు వచ్చేవాడు. తరచుగా వచ్చేవాడు. ఆదాం అని చక్కగా మాట్లాడుకునేవారు, ఎంత సహవాసం చేసుకునేవారు, జరిగిన సంఘటనలు చక్కగా చెప్పుకునేవారు. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చినప్పుడు, ఒక సహవాసం ఇచ్చినప్పుడు, ఆ సహవాసంలో ఎంతవరకు యథార్థతగా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని సేవకులు, ముఖ్యంగా దేవుని సేవకులు, ఆ తదుపరి దేవుని యొక్క విశ్వాసం, సంఘ సహవాసం ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి కదా. ఈరోజు యథార్థత లేదు. యథార్థత బదులు ఏముంటుంది అని అంటే స్వార్థాలు ఉన్నాయి. వారిలో ప్రేమ లేదు. ప్రేమ లేకపోగా ప్రేమ గురించి పక్కన పెడితే వారు ఏం చేస్తున్నారంట? కపటమైన ప్రేమను చూపిస్తున్నారు. ప్రియులను గమనించండి, ఇలాగా సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే స్మైల్ అయిపోతాయి, ఒకరికొకరికి పరదు. సంఘాల్లో నిదానంగా జారిపోయే వాళ్ళు ఉంటారు కదా. సంఘ కాపురికి తీరన నష్టం జరుగుతుంది, విశ్వాసులకి తీవ్రమైన బాధకి గురైపోతారు. ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. అంత దాకా తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రియులారా, ఏదైనా తోటలో ఆదామును అవ్వనును యథార్థంగా సృష్టించి
దేవుడే వారితో చక్కగా సహవాసము చేస్తూ, వీరు వారితో సహవాసం చేస్తూ ముందు కొనసాగుతున్న సమయాల్లో మూడో వ్యక్తి జ్వరపడ్డాడు. మూడో వ్యక్తి ఎప్పుడైతే జ్వరపడ్డాడో ఇది నిజమా అనంది. అంతేకే మాట్లాడాలి. ఇది నిజమా అనగానే వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఏంటి ఇది నిజమా అంటున్నారు. ఈ ఏదైనా తోటలో చెట్లు పళ్ళన్నీ తినవచ్చు, అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమే ఎందుకు తినకూడదు? ఇది నిజమా? నిజమే. కానీ నిజమే అనే దగ్గరికి వీళ్ళకి ఎందుకు ఇంత డౌట్ వచ్చింది? ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చారంటే, ఏమా ఇది నిజమేనా? ఏంటి అక్క ఏం జరిగింది? ఆ నిజంలోనే అబద్ధం ఉంటుందని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏం జరిగిందండి? ఏమంటావేంటి? మీ ఆయన పలానా అమ్మాయితో మాట్లాడుతూ నేను చూశానే అనంట. ఓ అవునా? ఎప్పుడు చూసావే వదిన? ఎప్పుడు చూసావే అప్ప అంటే పలానా రోజు చూశాను. ఏం ఉండదు వాడి మీద కోపం, ఎందుకంటే 100 రూపాయలు అడిగితే ఇవ్వలేదు కాబట్టి. 100 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, నీ పని ఎట్టొందరా అని చెప్పి, ఏంటమ్మా ఏంటప్ప అంటే అర్థంగా ఇది నిజమా? ఏంటి నిజం అంటే భార్యకి తెలియకుండా అన్నీ జరిగిపోతాయా? భర్త తెలియకుండా భార్యకి అన్నీ జరిగిపోతాయా? భార్యకి తెలియకుండా భర్తకు అన్నీ జరిగిపోతాయా? ఇలాంటి పరిస్థితులు జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఏదైనా తోటలో మూడో వ్యక్తి జ్వరపడితే ఇది నిజమా అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తుంది? ఈ చెట్లు పనులన్నీ తినవచ్చు, ఒక్క చెట్టు ఎందుకు తినకూడదు అనుకున్నా? మీరు దేవదూతలు అయిపోతారేమోనని, మీరే దేవుళ్ళు అయిపోతారేమోనని, మీరే ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి, ఆయన కంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారేమో అని ఎన్ని చెప్తారో చెప్పలేము. ఏం కాదు అని చెప్పి ఏదైనా తోటలో మూడో వ్యక్తి ఏం చేసిందంటే చెప్పరని మాట్లాడి చెప్పి ఆ ఒడిలో కాయతోటి పోసి చాలా అందంగా రమ్యంగా కనపడతాయి. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మనం ఆలోచించాలి. ఏ మనకు అందంగా ఉంటుందో దాన్ని మనం అసహించుకోవాలి. ఎందుకంటే మన జీవితము బాగుపడాలి అని అన్నా, ఆయన నిత్యరాజ్యంలోకి మనం వెళ్ళాలన్నా, ఒకటి మనం విడిచిపెట్టాలి, ఒకటి మనము హద్దుకోవాలి. ఏంటంటే ఒకటి చెడును విడిచిపెట్టాలి, 2 దేవుణ్ణి సహవాసం చేయాలి. వెంటనే రమ్యముగా కనపడేసరికి అబ్బా అని చెప్పేసి కాయలన్నీ కోసుకొని ఒక కాయ తీరుకుంటూ వెళ్ళిపోయి ఆదాము కూడా ఇచ్చటం జరిగింది. ఆ తదుపరి అక్కడి నుంచి జరుగుతున్న సంఘటన ఏంటంటే, దేవుడు చెప్పిన మాట అతిక్రమించారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించమే పాపం. ఆయన చెప్పిన మాట పక్కన పెడితే వీళ్ళు దేవుడు చెప్పిన మాట అతిక్రమించడమే పాపం. దేవుడు నేను ఒక మంచి మార్గంలో నడిపించినప్పుడు ఈ మార్గంలోనే నువ్వు నడువన్నప్పుడు నడవాలి అంతే. నువ్వు ఈ పని చేయాలి అని అంటే ఈ పనే నువ్వు చేయాలి, ఇంక వేరే పని చేయడానికి లేదే. కాకుండా నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అంతేకా. ఇంకంత మించి నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అదే నువ్వు చేయాలి. అంతకు మించి నువ్వేమన్నా చేశావో దానికి పరిహారము, పనిష్మెంట్ మనం పొందుకోవాల్సి వస్తుంది. వీరు ఏ మాత్రము కూడా దేవుడు చెప్పిన మాట ఏ మాత్రము కూడా లక్ష్య పెట్టకుండా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారంట? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు, తినొద్దున పండును తిన్నారు, పాపంలో పడిపోయారు. అక్కడి నుంచి మానవ జాతి అంతా కూడా పాపంలో ఉండిపోయారు. పాపానికి జీతం ఏంటి? మరణం. పాపానికి జీతం ఏంటంట? మరణం. జీతాలు కూడా ఉన్నాయి మనకి, చెప్తాను నేను కొన్ని సందర్భాన్ని బట్టి నేను చెప్తాను. పాపానికి వచ్చి జీతం ఏంటి అంటే మరణం. ఈ మరణము వారికి ప్రాప్తించింది ప్రియులారా. అయితే దేవుడు యథార్థంగా సృష్టించుకున్న పిమ్మట
దేవుడు తట్టుకోలేక ఏం చేశాడంటే ఈ పాపం నుంచి వచ్చినట్టు ఈ మరణం నుంచి మానవ జాతిని తప్పించాలని ఏం చేశాడంటే ఆయనే మనిషి రూపముగా, మనిషి కుమారుడుగా, మానవ అవతారముగా ఆయనే తన నిత్య మహిమలను విడిచిపెట్టి తను తగ్గించుకొని ఏం చేశాడు చెప్పండి? ఆయనే ఈ భూమి మీదకి రావటం జరిగింది. హల్లెలూయా. ఆ మరణాన్ని జయించటానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో అంటున్నాడు, అటువంటి భయంకరమైన మరణం, ఆ మరణ పాశంలో నుంచి విడిపించాలి అనంటే దేవాది దేవుడే తను తగ్గించుకొని రిక్తుడుగా చేసుకోవడం ఈ లోకానికి వచ్చాడు ఆయన. అటువంటి భయంకరమైన శాపం నుంచి తప్పించడానికి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకును నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. చూడు, నీవు దానిని మడి మీద నువ్వు కొట్టెదవు అని చెప్పాను. ప్రియులారా, గమనించినట్లయితే ఎప్పుడైతే మూడవ వ్యక్తిగా సర్పముగా కుయుక్తుతో ఆదామును అవ్వను ఏ రీతిగా అయితే పాపములో పడివేసిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆదామును అవ్వను దేవుని యొక్క సహవాసానికి దూరం చేసిందో, మా యొక్క సహవాసాన్ని చెడగొట్టిన నీవు, మాకున్నటి సన్నిహితాన్ని నువ్వు ఏ విధంగా అయితే చెదరగొట్టావో, ఏ విధమైతే నువ్వు యథార్థతలను నువ్వు కోల్పోయేటట్టుగా చేశావో, ఏదైతే దేవుని యొక్క మహిమలను నువ్వు కోల్పోయేటట్లుగా ఏ విధంగా అయితే చేశావో, ఇదిగో నీకును ఇంకా స్త్రీ సంతానముకును నీకును వైరమును కలగ చేస్తాను. ఏం చేస్తానన్నాడు? వైరమును కలగ చేస్తానన్నాడు. వైరమును కలగ చేస్తాను. ఇదిగో నీవు మడి మీద నువ్వు కొడతావు, వారు నిన్ను తల మీద కొడతారని అన్నాడు. తల మీద కొట్టేది ఎవరై అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి. దేవునికి స్తోత్రం. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటో తెలిసిన, ఇదిగో స్త్రీ సంతానికులను నీకును వైరమును కలగ చేస్తాను, నీవు మడి మీద కొడతావు, వారు నిన్ను తల మీద కొడతారు అని చెప్పి ఏ విధంగా అయితే దేవాది దేవుడు తన నోటితో ఈ మాట తెలియపరిచాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మడ మీద కొడతావు, నిన్ను తల మీద కొడతారనండి. ఈ రోజు అందుకే చాలా మంది ఏం చేస్తారంటే పాము ఎక్కడ కనపడిందని ముందు తలనే కొడతారు. ఎక్కడ కొట్టరు దాన్ని, ముందు తలకే కొట్టండి, తలకే కొట్టండి అంటే తలకాయ చెదగొట్టేస్తారు, అంతే, చచ్చి కూర్చుంటుంది. ఇంకా ఇప్పుడు ఎవరన్నా పామును పట్టుకోవాలన్నా తలకైనే పట్టుకుంటారు, కానీ ఏది పట్టుకోరు. ఎందుకంటే తల దగ్గరే ఉంది దానికి అంత ప్రాణం అంతా. చూడండి రోమీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో ప్రభు తెలియపరుస్తున్న మాట ఏంటంటే తెలిసిన చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. 16-20 వచనములో సమాధానకర్త అయిన దేవుడు చూడండి, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగ త్రొక్కించును. దేవునికి స్తోత్రం. శీఘ్రంగా నీ ఏంటంట కాళ్ళ కింద చెదగ తొక్కేస్తాడు, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ములను విరిచిన దేవుడు, మృత్యుమైన దేవుడు, మృత్యుంజయుడైనట్టి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరణాన్ని జయించిన దేవుడు, చెప్పండి, మరణాన్ని జయించిన దేవుడు.
వలన వచ్చిన జీతం మరణము కనుక మరణాన్ని జయించడానికి, మానవ జాతి మీద ఉన్న మరణ ఆ యొక్క శాప కట్లను కూడా తెంపివేయటానికి, పరిహరించడానికి ఆయనే మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా, మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన సిలువ మ్రాణ మీద ఆయన మరణము ప్రతి పాపిని మరణం నుంచి తప్పించడానికి సిలువ మ్రాణ మీద ఆయన మరణించాడు. మరణాన్ని జయించాడు, తిరిగి లేచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏం చెప్పాడు చెప్పండి? ఆయన ఏమన్నాడు? తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన 3వ దినాన లేస్తాను నేను, 3వ దినాన లేస్తానని అక్కడ శిష్యులతో కొంతమందికి ఒక 500 మంది పైనే అక్కడ ఉన్న ప్రజలకు కనపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆరోహణమయ్యాడు వాళ్ళ ముందు. ఆయనే శిలువ మీద మరణించాడు, తిరిగి లేచిన దేవుడైన, పునరుత్థానుడైన దేవుడైన, మృత్యుంజయుడైన, మరణాన్ని గెలిచిన దేవుడైన. అందుకే ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఆయన పుట్టడానికి కారణం, రహస్యం ఏంటంటే మానవ జాతి మీద ఏలుబడి చేసిన మరణాన్ని విడిపించడానికి, మరణ పాశంలో నుంచి విడిపించడానికి ఆయనే సాక్షాత్తు దేవాతి దేవుడు మనిషి కుమారుడుగా ఆయన శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవతారాన్ని అవతరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండోదిగా మనం ఆలోచన చేస్తే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండోది ఏంటిది? పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? లూకా సువార్త 19:10 ఏమంటున్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు లోకానికి వచ్చెను. ఏంటంట? నశించిన దానిని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడికి లోకానికి వచ్చెను. అంటే నశించిన వారందరినీ కూడా సమకూర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి ఏంటంట? నశించిన వారందరినీ, నశించిపోతున్న వారందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మానవ జాతి అంతా కూడా నశించిపోతున్న స్థితిలో, పరిస్థితిలో ఉంటే వారిని రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19:10 ఏమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడి లోకానికి వచ్చెను. ఎవరు నశించిపోతున్నారు? నశించిన వారు ఎవరు అయ్యానంటే పాపము చేస్తున్న వారందరూ నశించిపోతున్నారు. వీరు గుర్తెరగట్లేదు. ఈ పాపం నుంచి విముక్తి ఎవరి దగ్గర కలుగుతుంది, ఎక్కడ కలుగుతుంది అనే ఆలోచన వీరికి రావట్లేదు. మానవ జాతిలో కలగట్లేదు ఆలోచన. అందుకని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. నశించిన దాన్ని వెదకి రక్షించడం కోసం మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఏం తెలియపరుస్తున్నాడు అంటే, వెతుకుడి మీకు దొరుకు అన్నాడు, తల్లి తెరవబడును, తీయబడును అని అంటున్నాడు. అక్కడేమంటున్నాడు? నశించిన దాన్ని వెతక రక్షించడం కోసం వచ్చాడన్నాడు. అయితే ఇక్కడ ఒక మర్మం ఏంటయ్యా అంటే, మనం వెతికినప్పుడు ఆయన దొరకడంట. అబ్బా, ఈ చూడండి ఈ మాట. మనం వెతికినప్పుడు ఆయన దొరకడంట. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడండి. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప దేవుడు అంటే మన దేవుడు. కొన్ని సందర్భంలో అరే బాబు వాడు అవసరం ఉన్నప్పుడే దొరకడరా, వాడు అవసరం లేనప్పుడు మాత్రం భలే దొరుకుతారా అంటారు, చూసావా? అలాగే మనం వెతికినప్పుడు దేవుడు దొరకడంట. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడంట. ఆయనే మనల్ని వెతుక్కొని వచ్చినప్పుడు ఏంటంటే మనం గుర్తించాం. నువ్వెవరో ఎలవే అంటాం. అరే బాబు నేను పలనుండ్రా, పలను అంటే ఎవరు 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 ఎవరు
ఏ మనిషి రూపంలో వస్తాడో తెలియదు, ఏ సేవకుల రూపంలో వస్తాడో, ఏ విశ్వాస రూపంలో వస్తాడో తెలియదు. గుర్తుపెట్టుకోండి, దేవుడే స్పష్టంగా మనకి కనపడాలని రూల్ లేదు. అందుకనే తోమతో ఏమంటున్నాడు, చూసి నమ్మినవాడి కంటే చూడకుండా నమ్మినవాడే ధన్యుడు అన్నాడు. ఇప్పుడు మనం చూడకపోయినా మనం ఎంత ధన్యులమో తెలుసు. అసలుకి మనం వెతికేటప్పుడు నాకు యేసయ్య కనపడాలి కనపడాలి కనపడాలి, ప్రభువా 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 అని చెప్పి కన్నీళ్ళు గారుతాం. రాకపోయినా సరే కన్నీళ్ళు గార్చేస్తాం, ఏడ్చేస్తాం. రాకపోయినా ఏడ్చేస్తాం, ప్రభువాలు రా ప్రభువా, ప్రభువాలు రా ప్రభువా అంటే. అయ్యి ఏ కన్నీళ్ళు రయ్యి? మనసులో నుంచి వచ్చే దుఃఖమా? పశ్చాత్తాపంతో పడినట్టు దుఃఖమా? లేకపోతే ఏదో తలుసుకుంటూ 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 వచ్చే దుఃఖం అది. అందుకని ప్రభు ఏమన్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి అని చెబుతున్నాడు ప్రభు. ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడేది? పాడబడతారే శరబాబా అంటారు. ఈ పాడబడినప్పుడు శరబాబా అంటాడు, ప్రార్థన చేసేటప్పుడు శరబాబా అంటాడు. ఏం శరబాబాలో ఏంటో మనకేం అర్థం కావట్లా. అందరూ భాషలు మాట్లాడుతున్నా, నేను మాట్లాడకపోతే ఏమైంది? అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను చెప్తే ఏమైంది? 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తే ఏమైపోద్ది? ప్రార్థనలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే శక్తి ఉన్నది. దేవుని ఆత్మతో కలిపి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం నీకు ఎంతలో తెలియదు తెలుసా? రోమీయులు రాసిన పత్రిక 8:26 ఏమంటున్నాడు? యుక్తంగా మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి, విజ్ఞాపన ఎలా చేయాలో మీకు తెలియదు కాబట్టి, ఆత్మే తన పక్షాన నీ పక్ష నిలబడి మూలుగుతూ ఆత్మతో ప్రార్థన నేర్పిస్తారు ప్రభు. దాంట్లో ఉంటుంది రోమీయులు రాసిన పత్రిక 8 ఏమంటాడు చూడండి, 8:26 అంటున్నాడు, అంటూ అటువలే ఆత్మ వలె మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు సౌఖ్యము కానీ మూలుగులతో తానే ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మే తన పక్షాన ఏంటంట? ఆత్మే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. అది దేవుని ఆత్మ సహాయం లేకుండా నువ్వు ప్రార్థన ఎలా చేయగలుగుతావు? కన్నీరు ఎలా కలుసుకో? పశ్చాత్తాపం నీలో ఎలా వస్తుంది? ఎలా కలుగుతుంది? అందుకని మన జీవితంలో ఏ మాత్రము కూడా ఏది కూడా మనం పొందుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న మాట ఏంటంటే, మనం వెతికినప్పుడు ఆయన దొరకడంట. ఎలా దొరుకుతాడంట? ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడంట. నువ్వు ఏ దేశంలో ఉండునుగాక ఆయనే నిన్ను వెతికి నిన్ను రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు అంటే, మన పాపాన్ని పరిహరించడానికి, మన పాపములను తీసివేయటానికి, పరిశుద్ధమైన జీవితం ఇవ్వటానికి. అందుకని ఏమంటున్నాడు? తిమోతికి రాసిన పత్రిక 1:15 అంటున్నాడు, ఏమనంటున్నాడు? పాపులను రక్షించుటకు, మనిషి కుమారుడు పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను అని అంటాడు. చదవండి. చెప్పినప్పుడు టక్క 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 మనం తీయాలి. చూడండి, తిమోతికి రాసినట్టు 1 పత్రిక 1:15 ఒక మాట అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయన నిత్య జీవ నిమిత్తము తనను విశ్వాసింప వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసు క్రీస్తును తన పరిపూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాని పాపినైన నా యందు కనికరించినట్లు నేను కనికరింపబడి తిని. ఏమనంటున్నాడు? ప్రియులారా గమనించాలి,
పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించటానికి. ఆయన ఎందుకు వెతుకుతున్నాడో తెలుసా? నశించిన వారందరినీ రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పాపులను రక్షించడానికి, పాపం మనలో ఏలుబడి చేస్తున్న పాపం, ఆ పాపం నుంచి మనం విడిపించడానికి, పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వటానికి, యథార్థమైన జీవితం మనకి ఇవ్వటానికి, పరిపూర్ణమైన జీవితం మనకి ఇవ్వటానికి, నీతి అనే నీతి అనే జీవితం మనకి అనుగ్రహించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం అది. మొదటిగా ఆయన ఏంటి చెప్పండి? మరణాన్ని జయించడానికి లోకానికి వచ్చాడు. రెండోది ఏంటి చెప్పండి? నశించిన వారిని అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రియులారా, గమనించండి, పాపం 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 ఏలుబడి చేసి వారిని దేవుడి దగ్గరికి రానికుండా చేస్తా ఉంది. ఆ పాపం ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేసేస్తా ఉంది, సహవాసానికి దూరం చేసేస్తా ఉంది. రక్షించబడిన మీరు మరలా ఏం చేస్తున్నారంటే పాపంలో పడిపోతున్నారు. రక్షణ పొందుకుంటారు, బాప్టిజం తీసుకుంటారు, ఓ సంవత్సరం ఉంటారు, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందో చెప్పండి? ఏమైపోద్ది? లోకంలో పడిపోతారు. మళ్ళీ లోకంలో పడిపోయి ఏం చేస్తారు? యథావిధిగా యథాస్థితిగా అన్నట్టుగా ఏమంటే మత్తుపానంలో మునిగిపోతారు. లేక మునిగి తేలిపోతారు. వాళ్ళు వ్యభిచార కోపంలో పడిపోతారు, అభిషేకంలోకి వెళ్ళిపోతారు, జారత్వంలోకి వెళ్ళిపోతారు, విగ్రహారాధన అర్పితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మరలా యథాస్థితి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడో సిద్ధాంతి చెప్పిన సిద్ధాంత ప్రకారం నడుచుకుంటారు కొంతమంది. ఎవడు ఇటు మాత్రం దేవుడు దేవుడే, సిద్ధాంతి సిద్ధాంతే. సిద్ధాంత ప్రకారంగా నడుచుకున్నవాడు క్రైస్తవులు లేకపోలేదు. ప్రియులారా, గమనించండి, ఆయన మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కోసం మన కలవరి శిలువలో రక్తము కార్చిన దేవుడు. నీ పాపాల నిమిత్తము, నీ శాపము నిమిత్తము నశించిపోతున్న నీవు, దారి బొత్తిగా తిరిగిపోతున్న నీవు, నేను, మనందరిని కూడా సమకూర్చడానికి ఆయనే కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తము దారులుగా కాల్చాడు. ఆయన మన కోసం రక్తసిక్తమైపోయాడు. ఆయన ఏమైపోయాడు? రక్తసిక్తమైపోయాడు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కొరడాల దెబ్బలు, ఒకటి దగ్గర 40 దెబ్బలు, కొరడాల దెబ్బలు కొట్టారు. ఆయన్ని గుద్దారు, ముఖం మీద ఉమ్మి తలిచారు. చెప్పండి. ఆయన తలకి ములికిరీటం పెట్టారు, చిత్రహింసలు పెట్టారు, హింసించారు, దూషించారు. కేవలం నీ కోసం, నా కోసం. మరల సిద్ధంతో వైపు చూస్తున్నాం, మళ్ళీ బలులు అర్పించిన వైపు చూస్తున్నాం, ఇంకా లోకం వైపు చూస్తున్నాం. లోకంలో ఉన్న వాటి మీదే మనసు పెడుతున్నావు, లోకంలో నుండి పాకులాడుతున్నావు. నువ్వు స్త్రీలు పురుషులు భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నా. నేను క్రైస్తవునండి అని చెప్తాను. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరినైనా సరే మోసం చేయవచ్చేమో, కానీ దేవుని మోసము చేయలేవు. నువ్వు దేవునికి తెలియదు అనుకుంటున్నావా? సమస్తము తెలుసు ఆయనకి. నువ్వేం చేస్తున్నావు? ప్రతిదీ సమస్తము దేవునికి తెలుసు. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చెను. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రధాని పాపిని నేనేనయ్యా అని చెప్పేసి దేవుని ఎదుట శాస్త్రంగా పడి ఏం చేశాడు చెప్పి ఒప్పుకున్నాడు. అయ్యా, పాపిలో ప్రధాని పాపిని నేనే. ఏం చేస్తా? ప్రధాన పాపిని. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడని అంటే కింద వచ్చిన 1:10-12 ఏమంటున్నాడు? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్నును తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాడిగా నేను ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను అని దేవునికి ఇప్పుడు తెలియపరుస్తున్నాడు ఈ మాట. పూర్వం ఏంటా?
పూర్వం ఆయన చేసిన పని 3 విషయాలు 3 ముక్కల్లో చెప్పేశాడు. ఏం చేశాడు చెప్పండి? నేను హానికరుడను, దోషికుడను, హింసకుడను. ప్రజలను హింసించాను, హాని చేశాను, మోసం చేశాను, అన్నీ ప్రధాన పాత్రగా ఉన్నాను. నన్ను, నా జీవితాన్ని మార్చిన దేవుడు ప్రభుకే నేను అంకితం అన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సమర్పణ నీ జీవితంలో ఉందా? అటువంటి సమర్పణ ఆయన రాకడ వరకు కూడా నువ్వు సిద్ధపడి కలిగి ఉండగలుగుతున్నావా? లేదు. బాప్తిసం తీసుకున్న సంవత్సరానికి లోకంలో పడిపోతావు. యథావిధిగా ఏం చేస్తావు చెప్పండి? జాగ్రత్తలోకి వెళ్ళిపోతావు, వ్యభిచార కోపంలో పడిపోతావు, మద్యపానంలో మునిగి తేలిపోతావు, భయంకరమైన లోకంలో పడిపోతాను. అది దేవునికి ఇష్టమా? కాదు. ఎందుకు వెతికి రక్షించాడంటే నిన్ను ఆయన నిత్య రాజ్యంలో ఉండటం కోసం ఆయన వెతికి రక్షించుకున్నాడు నిన్ను. నువ్వు ఎక్కడున్నావు అని ఆయన వెతికి 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 నిన్ను రక్షించుకున్నాడు. ఆయన వెతికిలాట అంటే మామూలు విషయమా? ఇవాళ ఒక మనిషి తప్పిపోయాడని అంటే పేపర్లో యాడ్ ఇచ్చేస్తారు, మీకు ₹1,00,000 ఇస్తాము, పలానా వ్యక్తిని మాకు తీసుకురండి, కనపడితే కనుక తీసుకురండి అని. ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చి ఏం చేశాడు చెప్పండి? మనం వెతకటానికి వచ్చాడు. ఆయన చెదిరిపోయిన మన జీవితాలు, చెదిరిపోయిన ఆ సమూహాన్ని సమకూర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్నారు సౌలు, నశించిపోతున్న జీవితాల్లో దేవుడే వెతికి ఆయన్ని రక్షించుకున్నాడు, దేవుడికి సమర్పించేసుకున్నాడు. జక్కయ్య తన జీవితంలో, నశించిపోతున్న జీవితంలో, జక్కయ్య త్వరగా దిగిరా, నేడే నీ ఇంటిలో రక్షణ వచ్చి ఉన్నదని అన్నాడు. అంతే. తనకున్నది సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకుని అంతకంటే 10 రెట్లు నేను ఇచ్చేసేస్తానని దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ పర్యంత వరకు కూడా ఆయన వెంబడించాడు జక్కయ్య. దేవుని కొరకే తన ప్రాణం లెక్క చేయకోకుండా సమర్పించుకున్నట్టు సౌలు పౌలుగా మార్చబడ్డాడు ఆయన. ఈరోజు నీ జీవితం ఏమైపోయింది? ఈరోజు నీ జీవితం ఎవరికి అంకితం చేస్తున్నావు? ఈరోజు నీ జీవితం, నీ యొక్క నడవడి, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క పరిస్థితి అంతా నువ్వు ఎవరికి సమర్పించుకుంటున్నావు? ఏదన్నా ఒకటి అందమైనది కనపడిందంటే ఇక అంతే, నీవు లేకపోతే నేను బ్రతకలేను అంటారు కొంతమంది. ఇల్లు ఒకటి ఉంటే చాలు, మంచి ఇల్లు, బంగ్లా, హోదా అన్నీ ఉన్నాయంటే ఇది చాలు నాకు అంటారు కొంతమంది. ప్రియులారా, సమస్తము కూడా ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభుల వారే నీకు సమస్తాన్ని సమకూర్చిన దేవుడు ఆయన. కాబట్టి ప్రభు మనకి రెండో మాట, మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం. పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, నిత్యము నీ జీవితంలో ఆనందముగా, సమాధానముగా ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటంట? ఆనందాన్ని, సంతోషాన్ని, ఇంకా ఆయనతో ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పిలుపులు రాసిన పత్రిక 4:4 ఏమంటున్నాడు చెప్పండి? ఏమనంటున్నాడు? మీరు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చూపించున్నాను, మీరు ఆనందించండి. ఎల్లప్పుడూ మీరు ఆనందించాలంట. నేను మరలా చెబుతున్నా, మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి, సంతోషించండి. బా, ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఎందుకు ఆనందించాలి? ఎందుకు సంతోషించాలి? ఎందుకయ్యానంటే, నేను ఇక మీ దగ్గరికి వచ్చేసాను, నేను మీ కొరకు పుట్టాను, అందుకే మీరు ఆనందించండి. దేవునికి స్తోత్రం. నేనే మీకు ఒక కానుకగా ఉన్నాను. ఒక వ్యక్తికి కానుక ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తికి బహుమతిగా వచ్చి ఇచ్చినప్పుడు వాడు ఎంత సంతోషిస్తాడంటే, ఎంత సంతోషిస్తాడు చెప్పండి? ఒక పిల్లవాడికి బహుమతి ఇచ్చామనుకోండి,
ఏంటి పరిస్థితి? సంతోషిస్తారా లేదా? ఇప్పుడు ఒక ఏదన్నా ఆటపోట్లు పెట్టేసిన తర్వాత ఏం పెడతారంటూ? బహుమతులు పెడతారు. అక్కడ బహుమతులు పెట్టినప్పుడు ఆ బహుమతి నేను పొందుకోవాలని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? ఆ క్రీడాకారుడు ఏం చేస్తాడంట? వాడికి ఇచ్చిన రన్నింగ్ పాయింట్లో కానీ, లేకపోతే లాంగ్ జంప్లోనే కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సంథింగ్ ఏదన్నా వాడికి ఆటపోట్లు పెట్టామనుకోండి, వాడికి బహుమతి ఇస్తే వాడు ఎంత సంతోషపడతాడంటే ఎంత సంతోషమో. ఈరోజు ప్రతి కుటుంబంలో దేవుడు ఒక బహుమతిగా ఆయన మన కొరకు సిద్ధమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఏంటా బహుమతి అంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు కుమారుడుగా క్రీస్తుగా బాల యేసుగా ఈ లోకానికి ఆయన పుట్టాడు. అంతే. ఆయనే మనకు ఒక గొప్ప బహుమతి. ఆయనే మనకి గొప్ప బహుమతి. అందుకని ఆ బహుమతిని చూసి ఏం చేయాలి? మనం సంతోషించాలి. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి. చదవండి ఆ మాట. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 వచనములో ఈ మాట ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఈ మాట మనకి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో చూడండి. ఎల్లప్పుడు ప్రభు నన్ను ఆనందించడి, మరలా చెప్పుచున్నాను. చూడండి, మరలా చెప్పుచున్నాను, ఆనందించడి. మీ సహనమును సకల జనులకు తెలియచేయండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుని గురించి చూడండి, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవునికి సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలి ఉండను. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటంట? ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభునందు మీరు ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి? ఎందుకు ఆనందించాలి అని అంటే, మీరు దేని గురించి చింతపడకూడదు. మీరు ఎందుకు చింతపడుతున్నారు? అసలుకి మీరు ఆనందించమంటే మీరు దేనికి చింతపడుతున్నారు? మీరు అసలుకి చింతపడేవాళ్ళు ఉన్నారు, బాధపడేవాళ్ళు ఉన్నారు. అందుకని ప్రభు ఏమనంటున్నాడు చూడండి. లోక సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు. లోక సువార్త 4వ అధ్యాయము మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 18వ వచనంలో చాలా ప్రత్యేకంగా ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట చూడండి. 18వ వచనం, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించింది. చెరలో ఉన్న వారిని విడుదల, గురుటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిన వారి కొరకు, గురుటి వారి కొరకు, ఇంకా పేదవారి కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయనే వారందరికీ గొప్ప ఆనందాన్ని కలగజేయటానికి, ఆయనే పాపులను రక్షించడం కొరకు, ఆయనే మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. చెదిరిపోయిన నశించిన వారి కొరకు ఆయనే మరణాన్ని జయించడం కోసమైన ఈ లోకానికి వచ్చాడు. చెరలో ఉన్న వారందరినీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పేదవారికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వటానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నలిగిపోయిన వారి కొరకు, గురుటి వారి కొరకు. గుడ్డి వారికి దేనికోసం వచ్చాడు? చూపునివ్వటానికి కోసం వచ్చాడు ఆయన. అనేకమైన పరిస్థితుల్లో నలిగిపోతున్న, సతమతమైపోతున్న ప్రజల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే ప్రభు ఏమనంటున్నాడు చెప్పండి? ధైర్యంగా మీరు ఏం చేయండి? ఆనందించండి. ప్రభునందు మీరు ఆనందించండి. ప్రభునందు మీరు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి. ఎందుకు మీరు చింతపడుతున్నారు?
దేని గురించి మీరు చింతపడుతున్నారు? రేపటి గురించి మీరు చింతపడొద్దు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని మీరు చింతించద్దు. ఎందుకంటే మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే అవన్నీ మీకు సమకూర్చబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? రేపటి గురించి మీరు చింతపడద్దు. నేనైతే చింతపడాల్సిన అవసరమే లేదు నాకు. నేను దేవుని నమ్ముకున్నాను, రేపటి గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను తెచ్చుకుంటే ప్రభు స్తోత్రం. ఒకవేళ దేవుని నిమిత్తము నేను ఒకవేళ ఎలా ఉంటే నేను చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడే సమస్తమును సమకూర్చగలిగినట్టు సామర్థ్యము ఆయనలో ఉన్నప్పుడు నేనెంత వాడిని? ఎందుకు మీరు చింతపడుతున్నారు? దేని గురించి మీరు చింతపడుతున్నారు? అయ్యో నేను గురుటివాడిని చింతపడుతున్నావా? అయ్యో నేను చెరలో నలిగిపోతున్నానని బాధపడుతున్నావా? అయ్యో నా కోర్టు సమస్యలు నేను ఉక్కిరిబిక్కిరైపోతున్నాను అనుకుంటున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బిడ్డలు లేదయ్యా, నా గర్భఫలం రావట్లేదని బాధపడుతున్నావా? దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? రేపటి గురించి నువ్వు చింతపడొద్దు. మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని మీరు వెతకండి. నా నీతి, నా రాజ్యాన్ని మీరు ఎప్పుడైతే వెతుకుతారో అవన్నీ మీకు సమకూర్చబడతాయి. గర్భఫలం లేక బాధపడుతున్నా నీవు, ఉద్యోగం లేదని బాధపడుతున్నాను నీవు, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నాను నీవు, ఓ గుడ్డివారి అయిపోయిన నేను, అయ్యో భయంకరమైన గుడ్డివారినై నలిగిపోతున్న నా జీవితం ఏమిటి, నా పరిస్థితి అని ఆలోచిస్తున్న ప్రతి ప్రజలు, మానవ జాతికి దేవుడు తెలియపరుస్తున్న మాట ఇదిగో, ప్రభువునందు మీరు ఆనందించండి. ఏంటంట? ప్రభువునందు మీరు ఆనందించండి. మీరు దేని గురించి చింతపడొద్దు. నేను మీకోసం పుట్టాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను మీకోసం పుట్టాను. ఏమన్నాడు? ఎంత గొప్ప మాట అండి ఈ మాట. ఈ లోకంలో పాపుల కొరకు వచ్చిన దేవుడును నేనే, పాపులను రక్షించడానికి, రక్షించుటకు, మరణాన్ని జయించడం కొరకు, ఇదిగో మీకు నేను ఆనందాన్ని కలగజేయడం కొరకు, ఓ భయంకరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించడం కొరకు, ఇదిగో నేను ఈ లోకానికి మీ కొరకు నేను పుట్టాను. లోకరక్షకుడిగా నేను మీ కొరకు పుట్టి ఉన్నాను. చెప్పండి, లోకరక్షకుడిగా నేను మీ కొరకు పుట్టి ఉన్నాను. బా, ఎంత గొప్ప దేవుడండి, మన కోసం పుట్టాడంట ఆయన. అజ్ఞానముతో ఉన్న ప్రజలారా, ఆయన మన కొరకు పుట్టాడని చెబుతున్నాడు. ఎందుకు పుట్టాడయ్యానంటే, శరసాలలో నలిగిపోతున్న బిడ్డలారా, కోర్టు సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలారా, ఓ ఉద్యోగం లేక సతమతమై కుటుంబం అంతా కూడా ఓ భయంకరమైన నలిగిపోతున్నానా ప్రజలారా, చింతపడవద్దు మీరు. ఇవన్నీ మీకు రావాలంటే మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు. మొదటిగా నా నీతి, నా రాజ్యం వెతుకో. బా, ఇంకేంటండి మీకు? ఏదో దొరకాలం కోసం చెప్పేసి యాత్రలు చేస్తున్నాం, కొండలు ఎక్కుతున్నాం, కొండలు దిగుతున్నాం, గుట్ల దిగుతున్నాం, కొండలు ఎక్కుతున్నాం. ఏమండి, గుడ్లు గీగించుకుంటున్నాం. తెల్లారి పొద్దున్న లేస్తే వీడికి మొన్నటిదాకా జుట్టుతో ఉంటే తెల్లారి పొద్దున్న లేచి చూస్తే వీడి గుండె కనపడింది. నాకు ఏంట్రా ఈ గుండె అంటే ఏం లేదు, పలానా గుణములు వెళ్ళాను, పలానా ఎలంగిరి మాత వెళ్ళాను, పలానా నాగపట్నం వెళ్ళాను, నేను ఆ పట్నం వెళ్ళాను, నేను ఈ పట్నం వెళ్ళాను. మన క్రైస్తవులే. ప్రభు ఏమంటున్నాడు? నలిగిపోయిన వారిని, శరసాలలో ఉన్న వారిని, గుంటి వారిని, చాంద్రరోగంలో ఉన్న వారిని, ఓ భయంకరమైన పక్షవాయులతో ఉన్న వారందరినీ విడిపించటానికి, స్వస్థపరచటానికి నేను ఈ లోకానికి వచ్చాను అని దేవుడు నొక్కి చెబుతుంటే మీరేంటి స్వస్థత రావటం కోసం గుండె గీగించుకొని వస్తారు, ఉద్యోగం రావటం కోసం గుండె గీగించుకుంటారు. ఒకటి ఇది బాగా తేలిక దొరికిందండి, ఎంటుకలు. నీ మాసిపోయిన ఎంటుకలు కావాలంటే దేవునికి
ఆడు పెంచుతాడు ఆ గడ్డం ఆ జుట్టు పెంచుతూ ఉంటాడు. ఆ జుట్టు వాసన వచ్చేస్తాయి. వాసన వచ్చేదాకా జుట్టు పెంచుతూనే ఉంటాడు. తీసుకెళ్ళిపోయి ఆ గుండె గీగిచ్చేస్తాడు. వచ్చేసిందా ఉద్యోగం? వచ్చేసిందా నీకు గర్భఫలం? మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి నాకు గర్భఫలం రావట్లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటావు? యేసు క్రీస్తు ప్రభువారు నీ కోసం ఆయన పుట్టాడు. చెరసాలలో ఉన్న వారిని, పేదవారి కొరకు. పేదవారు ఎవరండి? పేదవారు ఎవరు? అసలుకే సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. సువార్తను ప్రకటిస్తున్నాడు పేదవాళ్ళకి. పేదవాళ్ళు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరైతే అంగీకరించారో వారందరూ పేదవాళ్ళే. నా దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి అంగారుబాటుతో నడితే ఏమీ ప్రయోజనం లేదు. క్రీస్తును సంపాదించుకున్న వాడి ధనికుడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక ఉన్నతమైన తీర్మానం ఏంటో తెలుసునా? నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అంతే. ఏమన్నాడు? నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అంతే. బ్రతుకుడైతే క్రీస్తు, సావైతే లాభం అనుకున్నాడు. అన్ని ఆయనలో ఉన్న అసలుకి క్వాలిటీస్ అన్ని కూడా మనం చదివితే అసలు ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. ఎందుకురా మనకి ఈ జీవితం అనిపిస్తుంది. అంతే. ఏం మనకి జీవితం? అసలు మనకి ఈ జీవితం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటాం మనం. కాబట్టి మనము తెలుసుకోవాలి. దేవుడు కూడా మనము తెలుసుకొని దాని ప్రకారంగా మనము ఏం చేయాలి చెప్పండి? తెలుసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి, సిద్ధపడాలి. సిద్ధపడితేనే దేవుని కార్యాన్ని చూడడానికి అవకాశము కలుగుతుంది పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువునందు మనము ఆనందించాలి. మరలా చూపుచున్నాను, మీరు ఆనందించాలి. మీ యొక్క ఏంటంట సహనాన్ని తెలియపరచండి దేవుడికి. మనకి సహనం కావాలి. మనం సహనం కలిగి ఉంటే మీరు దేని గురించి సిద్ధపడతారు? సమస్తము దేవునికి తెలుసు. కానీ ఆయనే మనల్ని వెతికి వస్తున్నాడు కాబట్టి మనము ప్రభువులో వెతకటంలో తప్పు లేదు. నీకంటే ముందు ఆయనే వెతికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయనే నీ దగ్గరికి వస్తున్నాడు. మనము దేవుడి దగ్గరికి వెళ్తామేమో, కానీ దేవుడే మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా మనం తీర్మానం చేసుకోకపోతే మన బతుకులు ఎందుకు, మన జీవితాలు ఎందుకు చెప్పండి? ఏమండి? ఆయనే సమస్తాన్ని విడిచిపెట్టి మానవ జాతి రక్షణ కలగటకై ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చినట్టు దేవాతి దేవుడు తగ్గించుకొని వస్తే నువ్వు తగ్గించుకోకపోతే ఎందుకు? నీలో తగ్గింపు జీవితం లేదు, నీలో ఓర్పు లేదు, నీలో సహనం లేదు. దేవుని విషయంలో ఏమాత్రము కూడా నువ్వు వెతికే పరిస్థితి కనబడట్లేదు. పైపెచ్చుకు మళ్ళీ నువ్వు ఏలెత్తి చూపించు మొదలు పెడతావు. ఇక నీ బతికేంటి, నువ్వేంటి అని ఏలు పెట్టి చూపించేవాళ్ళు ఎక్కువ. దేవుడే ఆయనే మన కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుడని ఎంచక, తన భాగ్యమని ఎంచక ఈ లోకాన్ని తను తగ్గించుకుని రిక్తునిగా తయారైపోయాడు. పిలుపులు రాసిన పత్రికలోనే ఉంటుంది అన్నమాట, 2వ అధ్యాయం. ఆ మాట మనం చదువుకుందాం. పిలుపులు రాసిన పత్రిక చూడండి. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని యొక్క స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని అనెను. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవుడే అని గొప్ప భాగ్యమని ఎంచుకొనగా మనిషి కుమారుడిగా ఏం చేశాడు? మనుషులుగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపుని ధరించుకొని ఉన్నాడు. మనిషిని పోలికగా వచ్చి, అందుకే ఈరోజు నేను మీతో దేవుడు ఎలా దర్శిస్తాడా అని అంటే, ఒక మనిషిని పోలికగా నేను దర్శిస్తాడు, ఒక సేవకుడి పోలికగా నేను దర్శిస్తాడు, ఒక విశ్వాస రూపంలో ఉన్నవాడిని దర్శిస్తాడు, ఒక భిక్షవాడుగా నేను దర్శిస్తాను. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఎట్టబడితే అట్ట కాదు, వాళ్ళు మనకి ఆ క్వాలిటీలు తెలిసిపోతాయి. తెలుసా? నేను సరసాల్లో ఉంటే నువ్వు చూడటానికి వచ్చితేవా? నేను దాహం వేస్తే దాహం ఇచ్చావా? ఆహారం అయితే ఆహారం కొని ఉంటే నాకు ఆహారం పెట్టేవా అని అంటే ఏంటి అనుకున్న దాని అర్థం రాబోయే రాకడలో ఆ ఇశ్రాయేలు ప్రజల్ని అడుగుతాడు అక్కడ, అసలు నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా, నువ్వెప్పుడు వచ్చావు ప్రభు, నువ్వు వచ్చావు ప్రభు, ఎందుకు రాలేదయ్యా? నేను ఎందుకు రాలేదు? ఇక్కడ ఏమని చెబుతున్నాడు? మనుష్య రూపంలో నేను ఏమన్నాడంట? మనుష్య రూపములో మనుషుల పోలికగా నేను పుట్టాను, దాసుని స్వరూపును దాల్చుకున్న. దాసుడు అంటే మనకందరికీ ఆయన దాసుడైపోయాడు. ఆయన మనం లోబడమంటే లోబడతామా? అసలు పొరపాటును కూడా లోబడం. దేవుని సేవకులకు లోబడే వాళ్ళు ఎవరు ఉంటారో దేవునికి లోబడినట్టే. దేవుని సేవకులకు లోబడట్లేదండి ఈరోజు. అసలుకి కాలు మీద కాలు వేసుకుంటారు, కాలు ఊపుతా కూర్చుంటారు, కనీసం లేచి వందనాలు చెబుదామని ఆలోచన రాదు. స్త్రీల్లో పురుషుల్లో ఈడొక సేవకుడు అనుకుంటారు. తర్వాత ప్రయాణం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది మాత్రం చాలా పక్కగా గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సేవకుడుగా మీరు గౌరవించకపోతే దాని పనిష్మెంట్ మీరు పొందుకుంటారు. మనుషుని పోలికగా ఆయన పుట్టాడు, దాసుని స్వరూపును దాల్చుకున్నాడు. ఆయన తను తగ్గించుకునే రిక్తుని అయిపోయాడు. ఆయన మన కోసం చనిపోయాడు, తిరిగి లేస్తాడు, మృత్యుం చేయడు. ఆయన మనం తగ్గించుకోవాలి. దేవుడే తగ్గించుకున్నాడు, మనం పరిచయం చేయడానికి వచ్చాడు. మనం పరిచయం చేయటమే కానీ ఆయన మన కోసం పరిచయం చేయడానికి వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పరిచర్య చేయించుకోవటం కోసం నేను ఈ లోకానికి రాలేదు, కానీ చేయటం కోసం వచ్చాను ఈ లోకానికి అన్నాడు. దేవునికి స్తోత్రం. అరే కొంతమంది సేవకులు కూడా ఎందుకంటే ఇలాగే తయారవుతున్నారు. పాస్టర్లను గౌరవించుకోండి, తప్పలేదు. మీ సేవకుల్ని, మీ ఆత్మీయుల్ని మీరు గౌరవించుకోండి, కాదనట్లే. కానీ సేవకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, అది దర్శనం రాకపోయినా దర్శనం వచ్చింది, అరే బాబు నువ్వు పొలం ఏరటానికి వెళ్ళు, నువ్వు నూనె తీసురా, నువ్వు బియ్యం తీసురా. నీకు చెప్పాడు దేవుడు, నూనె తక్కువైందండి దేవుడికి. నూనె, బియ్యం, ఉప్పు, పప్పు, ఇస్త్రాకులు ఒకడు, గ్లాసులు ఒకడు. దేవుడు చెప్పడు. నీకు ప్రేరేపణ వస్తే నువ్వు తీసుకొచ్చుకోవటం అంతే. చిన్న అనౌన్స్మెంట్ చేస్తారు అంతే. ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో సంఘంలో అనౌన్స్మెంట్ తప్పులేదు, కానీ దాన్ని బానిసత్వం చేయడానికి నువ్వు చెప్పకూడదు. అది నీవు వాడిని బానిసత్వంలో తీసుకెళ్ళడానికి కోసం నువ్వు చేయకూడదు. వాడు బానిసత్వం నుంచి విడిపించడానికే కదా మోషే ఎన్నుకుంది. బానిసత్వంలో విడిపించడం కోసం మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఇంకా నువ్వు వాడిని బానిసత్వంలో పెట్టాలనుకుంటున్నావేంటి? నిన్ను పిల్లలు లేకుండా మన దేవుడు చూపించాడు, నేను గప్ప పలికెదుగుతాడు. మరీ ఘోరం అండి సంఘాల్లో, మరీ ఘోరం. అంట్లు కడగమన్నాడు దేవుడు, అన్నకూరలు అనమన్నాడు దేవుడు. పిచ్చి మాటలో పిచ్చి పరిచర్యలు జరిగించారనుకోండి, శాపం చేయించినోడికి శాపం అవుతుంది, చేసేవాడికి శాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. పరిచర్య చేయించుకోవడం కోసం ఈ లోకానికి రాలేదు, చేయటానికి వచ్చాను నేను అన్నాడు దేవుడు. అన్నప్పుడు నువ్వేం చేయాలి? మనం అందరం దేవునికి దాసులము. ఆయన మనకి దాసుడైపోతే
మనమందరం దేవునికి దాసులము. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, అంతేగాని. అందుకే ఒక ఆయన అన్నాడు నాతో, ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను. పాస్టర్ కాన్ఫరెన్స్కి వెళ్తే నాకు తెలిసినట్టు వాడు బాగా అందరూ కుర్చీలు అప్పుడే ప్రారంభించారు. 11 అవుతుంది టైం, ఎవరు రాలేదు. వీళ్ళేంటో హడవుడు చేసేస్తున్నారు. సరే మొత్తానికి కుర్చీలు వేస్తున్నాను, నేనేదో మొత్తానికి అప్పుడే వస్తున్నాను అనుకుంటా. ఆయన వచ్చి నా దగ్గరగా అంటాడు, నేను కుర్చీలు అందరూ వేస్తున్నాడు, కుర్చీలు ఏమిటి, కుర్చీలు వెయ్యి అని అన్నాడు. ఈయన కూర్చొని అందరికి జీవుతున్నాడు. అదేంటన్నా కూర్చొని నువ్వు అందరికి జీవుతున్నావు ఏంటన్నా? పైపచ్చికేమో కుర్చీలు అయితే దేవుని ఆశీర్వాదాలు అంటే నీకు వద్దా ఆశీర్వాదాలు? నీకు వద్దా? పైకి కూర్చొని జీవుతావు ఏంటి? 10 కుర్చీలు పట్టే 10 కుర్చీలు ఇట్టేస్తాం. ఒకటి బతులు అడిచిందిదా మన ఎదురు అర్థం రా అన్న. ఇక మరి ఏం లేదు, నా మొహమేక చూస్తున్నాడు. ఇక మనం అందరం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం అందరము కలిసి ఐక్యత కలిగి పరిచర్య చేయాలి. అంతేగాని నువ్వు ఆడు కూర్చొని ఆర్డర్లు వేసిన కుర్చీలు ఇట్టేయి, నువ్వు బలలు ఇట్టేయి, నువ్వు అవి తీసుకొచ్చి పెట్టు, నువ్వు ఇది పెట్టు, అది పెట్టు, ఏమి లేదే. నేను మాట చెప్పంగానే అతనిలో నేనేదో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకోసారి ఏం జరిగిందంటే ఈ మనసులో పెట్టుకున్నాడు అనుకుంటా. అందరు కింద కూర్చుంటే ఈయన పైన కూర్చున్నాడు. వచ్చే సేవకులు కాదాళ్ళు కింద కూర్చున్న సేవకులు, నువ్వు పెద్ద సేవకుడువా, వీళ్ళంత చిన్న సేవకులా? ఎవరు చెప్పారు నీకు చిన్న సేవకులు పెద్ద సేవకులని? జాగ్రత్త. నేను అనుకున్నాను, ప్రభువా వీళ్ళ మనసులు మార్చాలి ప్రభువా. ఇప్పుడు దేవుని సేవకులమైన మేమందరం ఇక్కడ కింద కూర్చొని పైకి వచ్చి మన సంఘంలో కొంత సభ్యులను కూడా తీసుకురావాలని అన్నారు. ఈ సంఘటన వేరే చెప్తానండి, నేను మామూలుగా జరిగిన సంఘటన చెప్తాను. మేము అక్కడికి ఎందుకు వెళ్ళామనేది తర్వాత చెప్తాను. వెళ్ళేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మరి నెక్స్ట్ మంత్లో మీరు ఖచ్చితంగా మీ సంఘ సభ్యులను 2, 3, 5 ఎంతమంది అంటే అంతమంది తీసుకురావాలి. మీ సేవకులు మీ విశ్వాసులు తీసుకురావాలని చెప్పారు. అంటే ఇప్పుడు మేము సేవకులుగా మేము కింద కూర్చున్నాము, రేపు మా సంఘస్థులు కూడా తీసుకొచ్చి కింద కూర్చోబెడతారు, మేము కింద కూర్చుంటాము కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రేపు మా సంఘంలో కుర్చీలు కూడా వేయలేక అయ్యగారిని గౌరవించరు. ఈ పరిస్థితులన్నీ జరిగిపోతూ ఉంటాయి. పరిస్థితులు జరిగిపోతే మేము అనుకుంటూ ఉన్నాం. అప్పుడు వెంటనే ఎందుకో మొత్తానికి ప్రసంగం నాకే ఇచ్చారు. మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు. వారు ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు అనగానే నాకు ఇచ్చారు. నేను ప్రేమ గురించి తీసుకున్నాను. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు అక్కడ దేవునిలో అని ప్రేమ గురించి తీసుకున్నాను. అంతే. నెక్స్ట్ మంత్లో మొత్తం అందరికీ కుర్చీలు వేసారు. ఇక హాల్లో అందరికీ దాదాపు 100 కుర్చీలు అప్పుడే కొనుక్కొచ్చేసారు. ప్రభువానికి స్తోత్రమయ్యా అనుకున్నా. ఎందుకు చెబుతున్నానంటే మనం అందరం దేవునికి దాసులు. మనిషి పోలికగా పుట్టిన దేవుడు ఆయన. దాసుని స్వరూపును ధరించుకున్నట్టు వ్యక్తి, తను తగ్గించుకొని రిక్తులుగా చేసుకున్నట్టు వ్యక్తి ఆయన. కాబట్టి మనం అందరం ఎట్లా ఉండాలంటే దేవునికి మనం లోబడిన వారుగా ఉండాలి. దేవునికి సమానత్వంగా మనం మన ఐక్యత కలిగి ప్రభువులో పరిచర్య జరిగించుకుంటూ ఉండాలి. ఒకడికి బలంగా ఉంటుంది, ఒకటి బలహీనత ఉంటుంది. ఆ బలవంతుడు బలహీనుడిని ఏం చేయాలి? బలవంతుడిగా ముందుకు నడిపించాలి. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి. రేపటి గురించి మీరు చింతపడద్దు. మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అవన్నీ మీకు సమకూర్చబడతాయి. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు. కుటుంబ పరిస్థితిలో వివాహం జరగట్లేదు అనుకున్నాను, బాధపడొద్దు. దేవుడే వివాహం జరిగిస్తాడు, జతకూరుస్తాడు, జతపరుస్తాడు మిమ్మల్ని.
కుటుంబాల్లో సమాధానం లేదా దేవుడు సమాధానపరచడానికి లోకానికి వచ్చారు. ఆయన నలిగిపోయిన కుటుంబాలను దేవుడు సమాధానపరచడానికి, నలిగిపోయిన కుటుంబాల నుంచి విడిపించడానికి దేవుడే ఆయన దిగి వచ్చాడు. మనం నమ్ముదాం. ఆయన మన కొరకు పుట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేస్తాడు. దేవుడు అటు కృపతో మనల్ని కూడా ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.